ఎంట్రీ తీసుకున్నప్పుడు మనం డైరెక్షన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ చూడండి, మనము ప్రీవియస్ డే అనేది ఎలా మూవ్మెంట్ అనేది జరిగిందో చూసుకోవాలి. ఇక్కడ చూస్తే మార్కెట్ ఇక్కడ సెల్లర్స్ ని ఎక్కువ శాతం ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడ క్యాండిల్స్ చూడండి, ఇక్కడికి పైకి వెళ్ళి ప్రతి ఒక్క క్యాండిల్ కి రిజెక్షన్ అనేది వచ్చింది. ఇక్కడ రావడం వల్ల ఇక్కడ చాలా మంది సెల్లర్స్ ఉన్నారని అనుకుందాం. అలాగే ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో గిటంగా సెల్లింగ్ అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళ స్టాప్ లాసెస్ అనేవి పైన ఉన్నాయి కాబట్టి మనం ఎంట్రీ అనేది పైకి అనేది తీసుకోవాలి. ఇక్కడ 1 minute లోకి వెళ్తే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే చాలా మంది ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు. ఈ బయ్యర్స్ని తినడానికి మార్కెట్ అనేది ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది ఇచ్చింది. అలాగే ఇక్కడ ఫిబొనాచి 50% జోన్ అనేది డ్రా చేస్తే మనము కరెక్ట్ 50% జోన్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా మందిని ఇంకా సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది. వీళ్ళ స్టాప్ లాసెస్ అన్ని పైన ఉంటాయి కాబట్టి వీళ్ళ స్టాప్ లాస్ అనేది డైరెక్ట్ అనేది కొడుతుంది అనమాట పైకి. మార్కెట్ అనేది బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మన టార్గెట్ అనేది ఇచ్చేసిందండి. ఇక్కడ మనం ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అనేది అయిపోతాం. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.